ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనములో దేవుని యొక్క దాసుని ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఘనమైనటువంటి వాడు. అన్ని నామములకెల్లా ఆయన నామము ఘనమైనటువంటిదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన పితరులైనటువంటి దైవభక్తులు వారి యొక్క జీవితాల్లో దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ వచ్చినారు. దానియేలు తన జీవితంలో దేవుని నామం కొరకై, ఆయన నామమును ఘనపరిచేదాని కొరకై ఎంతటి త్యాగములకైనా ఆయన వెనుకాడినటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నాం. మరి దేవునికి ప్రార్థన చేయకుండా తన జీవితంలో ఒక క్షణమైన గడపలేదని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రాజాజ్ఞను కూడా లెక్క చేయకుండా ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూసి, మరి అతనిపై విరోధంగా లేచినటువంటి వారు సింహాల బోనుకు అప్పగించినప్పటికీ దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని తన ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దానియేలు వంటి జీవితం నీవు నేను కలిగి ఉన్నప్పుడు, సింహాల బోను వంటి అటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ ఏ హానియు చేయకుండా దేవుడు నిన్ను కాపాడుటకు ఆయన సజీవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పులేని దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు మొర్దెకై తన జీవితంలో హామాను ఎదుట సాగిలపడకుండా దేవుని ఎదుటనే సాగిలపడి అంతరంగంలో దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో శత్రువైన అపవాది హామాను రూపంలో మరి మొర్దెకైని ఎంతగానో బాధించినప్పటికీ, మొర్దెకై ఒక్కడినే కాకుండా యూదా జాతినంతటిని కూడా మరి నశింపచేయాలని ఎంతో దుష్ట తలంపులు కలిగి ఉన్నప్పటికీ దేవుడు మరి తన ప్రజలను కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి మొర్దెకై తన జీవితంలో దేవుని ఎదుటనే సాగిలపడుతూ వచ్చినాడు. మరి మనుషుల ఎదుట సాగిలపడలేదు. ఈరోజు మనం ఏ రీతిగా ఉంటున్నాం? మనుషులకు మనము దేవుని ఘనతను ఆపాదించే వారంగా ఉంటున్నామా? అలాగైతే మనం దేవుని ఘనపరిచే వారంగా లేము. ఎందుకనగా దేవుని ఘనపరచువారు, దేవుని స్తుతించేవారు వారి జీవితంలో ఎప్పుడు కూడా లోకంతో రాజీ పడేవారుగా ఉండరు. వారు అంతరంగంలో పరిశుద్ధతను కలిగి ప్రభువును మాత్రమే ఘనపరిచే స్థితిని కలిగి ఉంటారు. వారి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ మరి నీతికి విరోధమైనటువంటి కార్యాలు తలపెట్టరు. అలాగిన దానియేలు వలె, మొర్దెకై వలె దేవుని ఘనపరిచి మహిమకరంగా జీవించుదుముగాక.